FIJCM ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ మిషన్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. మళ్ళీ దేవుడు బహుగా ఆశీర్వదించి ఆయన నామాన్ని మహింపరచుకోవాలని ఆయన ఎంతగానో ఆశపడుచున్నాడు. అయితే ఈరోజు దేవుడు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి, ఏదైతే మనము ఇది ఇంతే, గాడ్ కెనాట్ చేంజ్ దిస్, దేవుడు ఇక దీన్ని మార్చలేడేమో అని, దేవుడు ఇంతవరకే మనకి ఇచ్చేసాడేమో అనుకొని చాలామంది ఇది ఇంతే, మై లైఫ్ గాడ్ హ్యాస్ రిటెన్, ఇంతవరకే రాశాడేమో అని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఒక వ్యక్తికి ఇంతవరకే అని ఆయన అనుకోలేదు. ఒక వ్యక్తికి మరణకరమైన రోగం వస్తుంది. ఒకసారి మనము 2 రాజులు సెకండ్ కింగ్స్ చాప్టర్ 20 మొదటి నుంచి చదువుకున్నాం. అయితే ఇక్కడ 2 రాజులు 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, అంటే ఇక్కడ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఇక అంతే, దేవుడు నాకు ఇంతవరకే రాసి పెట్టాడేమో, ఈ మరణకరమైన రోగం వచ్చింది కదా, ఇక నేను మరణానికే అనుకున్నాడేమో, అనుకోవచ్చు. కానీ ఆయన ఆ విధంగా అనుకోలేదు. ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇక్కడ ఏం చెప్పాడంటే, ఒక ప్రవక్త వచ్చి, ఇక మరణకరమైన రోగం వచ్చేసింది కదా బ్రదర్, ఇక మీరు బతకలేరు, చనిపోవడానికి మీరు సిద్ధపడండి, ఇక ఏమైనా ఉంటే చెప్పండి, ఇంట్లో ఎవరికైనా ఏమైనా చెప్పాలన్నా ఏమైనా చేయాలన్నా చెప్పేసేయండి, ఇక మీకు ఆఖరి రోజులు అని చెప్పొచ్చు. డాక్టర్స్ కూడా అనొచ్చు, ఇక బతకవయ్యా, నువ్వు చాలా మరణకరమైన రోగం వచ్చేసింది, ఈ రోగానికి మందులు లేవు, అన్ని పార్ట్స్ అన్నీ ఖరాబ్ అయిపోయాయి, నీ బాడీలో ఉన్న అవయవాలన్నీ ఖరాబ్ అయిపోయాయి, కాబట్టి ఇక ఇంతవరకే రాశాడేమో మీ దేవుడు అని అనుకోవచ్చు. అయితే ఎంతవరకు రాశాడో, ఎవరైనా ఒక కుమారుని తండ్రి ఉన్నాడు, తండ్రికి కుమారుడు ఉన్నాడు, తండ్రికి ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఒక 10 మంది 20 మంది పిల్లలు, ఒక 5 మంది, ఒక 2 ఉన్నారు. అయితే ఏదైనా రాయాల్సింది ఉంటే వారికి 100% వీరు 100 days 100 years వారు వృద్ధాప్యం వచ్చే వరకు సుఖంగా వారు మంచిగా జీవించాలి, ఒక 50 సంవత్సరాలు 20 సంవత్సరాల్లోనే వారు చనిపోవాలి అని రాయరు. మీరు రాస్తారా? ఎవరైనా రాస్తారా ఆ విధంగా? అయితే మన పరలోకపు తండ్రి, మనల్ని ఇంతగా ప్రేమిస్తున్న తండ్రి, ఇక 20 సంవత్సరాలకే, ఒక 30 సంవత్సరాలకే, అరే ఈ వ్యక్తి ఇంత తొందరగానే చనిపోయాడు, దేవుడు ఆయనకు ఇన్ని రోజుల వరకే రాశాడేమో, ఇన్ని సంవత్సరాలే ఇచ్చాడేమో ఆయనకి అని అనుకుంటారు. అదైతే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఎంతవరకు సరి అవుతుంది? అది ఒక మనం చెడ్డవారమై ఉండి, మన లూకా సువార్తలో రాయబడి ఉంటుంది, మీరు చెడ్డవారై ఉండి మీ కుమారులకు, మీకు మీ ఉన్న వాళ్ళకి మంచివి ఈవులు ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు, మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఇంకా ఎంత మంచిగా చూసుకోవాలి, ఎంత మంచిగా చూసుకుంటాడు. నిశ్చయముగా ఆయన ఇంకా మంచిగా మిమ్మల్ని చూసుకుంటాడు కదా, ఇంకా మీకు ఆయుష్ను పూర్తయ్యే వరకు, నిండే వరకు చూసుకుంటాడు కదా అని లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. అంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా ప్రేమిస్తున్నప్పుడు మనమేమనుకుంటాము, ఇంతవరకే కదా, ఈ రోగం ఇంతవరకే రాసి పెట్టింది, ఇంతవరకే రాశాడేమో అని మనం అనుకోవడం ద్వారా ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క మంచితనాన్ని మనం ఎరగకుండా ఇక్కడికే మన జీవితాన్ని మనము ఆపేసుకుంటున్నాం. చాలామంది ఇక ఇంతేనేమో, ఇక మరణకరమైన రోగం వచ్చింది కదా, ఇక మేము బతకలేమన్నారు కదా, ఇక నేను దేవుడు ఇక్కడ వరకే ఇచ్చాడేమో, ఓకే అని చెప్పి అక్కడ వరకే వారి జీవితాన్ని ముగించేస్తున్నారు.
ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఒక రాజు. ఈయన దేవుని మంచిగా వెంబడించే వ్యక్తి, అయితే దేవుని లోతుగా తెలిసిన వ్యక్తి, లోతుగా దేవుని ఎరిగిన వ్యక్తి. ఈ వ్యక్తి దేవుని ఎంతగా లోతుగా వెతికాడంటే, ఆయన వెతికిన ఈ యొక్క దేవుని బట్టి ఆయనకి దేవుడు ఏం చేశాడంటే గొప్పగా ఆయన మరలా ఈ వ్యక్తిని వద్దకు ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు, నీకు మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియా రాజు. అయితే ఈ రాజు మరలా ఏం చేస్తాడో మనం చూద్దాం. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, 2వ వచనము, 2 కింగ్స్ 2వ రాజులు 20వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఈ వాక్యము మన పరిస్థితులను, మన యొక్క రాతలను దేవుడు ఇంతవరకే రాశాడు అనే ఒక మాటను ఈరోజు దేవుడు మార్చబోతున్నాడు. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై, ఏమంటున్నాడో ఒకసారి గమనించుదాం. 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై, చనిపోయే డేస్లో ఉన్నాడు ఆయన. అయితే ఇక ఇప్పటి వరకే నా దేవుడు ఇక్కడ వరకే రాశాడు, ఇక నేను చనిపోతాను, ఇక ఎనఫ్, మై లైఫ్ ఈజ్ ఎనఫ్, చాలు ఇక నా జీవితము అనుకునే వ్యక్తి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. యెహోవా యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, నా పాస్ట్ డేస్లో నేను జీవించిన రోజులలో ఏ విధంగా నేను జీవించానో నువ్వు తెలుసు కదా ప్రభువా. నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో ప్రతి ఆదివారము ఉంటూ, నీ సన్నిధిని నేను విడిచిపెట్టకుండా ప్రతిరోజు ప్రార్థనతో ఇంట్లో ప్రార్థిస్తూ నేను ఏ విధంగా ఉన్నానో మీకు తెలుసు కదా ప్రభువా. సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో, ఇక్కడ ఏమంటున్నానంటే కృప చూపించు ప్రభువా. రాత ఇక్కడ వరకు రాయలేదు ప్రభువా, నీ కృప చూపించు అని కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. హల్లెలూయా. చేయాల్సినది ఇది. మన రాత బాగలేదని, మనకి ఇంతవరకే చెప్పాడని, అరే ఇంతవరకే దేవుడు నా లైఫ్ని ముగిస్తున్నాడు అని అనుకోకుండా ఈ యొక్క హిజ్కియా ఏం చేస్తున్నాడో ఈ విషయము, ఈ పని మనం చేయాలి. ప్రార్థించాలంట. యేసయ్యా తండ్రి, నేను ఏ విధంగా నీ సన్నిధిలోనే ఉన్నాను, ఏ విధంగా అని ఆయనకు జ్ఞాపకము చేస్తూ, నీ కృపలో ఒకసారి జ్ఞాపకము చేసుకోమని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. యెషయా 4వ వచనం, యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. అప్పుడే యెహోవా దేవుడు అక్కడున్న ప్రవక్తతో మాట్లాడుచు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనుమని, పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. హల్లెలూయా. అతని ప్రార్థన వెంటనే అదే క్షణము దేవుడు ఆలకించున్నాడు. అంటే ఆ పరిస్థితుల్లో ఇక నా లైఫ్ ఆగిపోతుంది, ఇక నేను ఎండ్ అయిపోతున్నాను, దేవుడు నా పరిస్థితిని ఇక నాకు ఇంతవరకే రాశాడు అనుకుంటున్న సమయంలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థించినట్లయితే, ఒకవేళ నీవు ఆ క్షణములో ప్రభువా ఒక్కసారి నీ కృపలో నన్ను జ్ఞాపకము చేసుకో, ఒక్కసారి నీ కృపలో నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు, ఈ మరణకరమైన రోగం వచ్చింది, డాక్టర్ చనిపోతారు అంటున్నారేమో, ఇక వరకే రాసావు నీవు అని అనుకోకుండా ఒక్క మాట, ప్రభువా నీ కృపలో నన్ను ఒకసారి జ్ఞాపకము చేసుకోమని కన్నీళ్లు విడుచుచు ఆ ఒక హిజ్కియా ప్రార్థించినట్లు మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో వెంటనే, ఇక్కడ ఏమని రాయబడి ఉంది, వెంటనే అదే క్షణములో దేవుడు అక్కడున్న ప్రవక్తతో మాట్లాడి, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనుమని, పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా,
నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. అప్పుడే దేవుడు అదే క్షణములో ఆ పరిస్థితిని మార్చేశాడంట. హల్లెలూయా. అంటే అదే పరిస్థితిని అదే క్షణములో మీ పరిస్థితిని కూడా దేవుడు మార్చగలడు. ఒక్కసారి నువ్వు ప్రభువా ఇది మరణకరము, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, బాడీ మొత్తము అంతా ఇక బతకవు అంటున్నారు. అయితే ఆ సమయంలో ఎప్పుడైతే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆ కన్నీళ్ళు విషయం నేను చూచి తిని అన్నాడు దేవుడు. చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదవు. నెక్స్ట్ 3 days యూ విల్ రైజ్ అప్ అండ్ యూ విల్ గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అప్పుడే చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, అప్పుడే ఇక 3వ దినములే నీకు 3 దినములో నువ్వు లేచి నీ మరణ పడకలోంచి లేచి నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. అంటే వెంటనే అక్కడ దేవుడు మార్పునిచ్చేశాడు. అంటే ఇక్కడ వారి రాత కాదు, వారి పరిస్థితి ఇదే అదే అని కాదు, ఇంతవరకే అని కాదు. అది ఆయన నమ్మి ఓకే ఇంతవరకే నాకు రాశాడని ఆయన ప్రార్థించుకోకుండా, ఓకే పాస్టర్ గారు, ఓకే ప్రవక్త గారు మీరు చెప్పారు కదా, ఇక నేను బతకను అని చెప్పారు కదా, ఓకే ఇక దేవుడు ఇంతవరకే రాశాడేమో, ఇక నేనేం చేయలేనేమో, సరేలే అని చెప్పి ఆయన అదే విధంగా అనుకొని ఉంటే, ప్రార్థించకుండా నేను సరే ఓకే అన్నాడు కదా అయిపోయింది, ఇక దేవుడు ఇంతవరకే నాకు రాశాడేమో అని అనుకున్నట్లయితే దేవుడు మరలా ఆయనను స్వస్థపరచలేకపోతుండే. ఆ ప్రార్థన ఒక వ్యక్తి చేయకపోతే, అక్కడ దేవునికి మొరపెట్టి కన్నీళ్లు విడుచుట నేను చూచితిని అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ చెప్పిన మాట అతను వినకపోతే ఆ పరిస్థితి ఏమవుతుండే? ఆ పరిస్థితి మారకపోతుండే. ఆ వ్యక్తి అదే విధంగా మరణిస్తుండే అదే క్షణంలో. కానీ 3వ రోజు ఆయన లేచి ఇంకొక మాట ఏమంటున్నాడో చూద్దాం. ఇంకా 6వ వచనం, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అష్షూరాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. హల్లెలూయా. ఇంకా 15 years నీకు ఇస్తున్నాను, 15 సంవత్సరాలు నేను ఇంకా పొడిగిస్తున్నాను. అంటే ఈ ప్రార్థన ద్వారా ఆ వ్యక్తి యొక్క ఆయుష్ 15 సంవత్సరాలు పెరిగిపోయింది. అంటే దేవుడు కరుణ చూపించడానికి, కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే ఇక ఇంతే నా రాత, ఇంతే నా సమస్య, ఇంతే ఇక నా లైఫ్ అని మనం అక్కడ ఆగిపోతున్నాం. హిజ్కియా అక్కడ ఆగిపోలేదు. హిజ్కియా ప్రార్థించాడు, మరలా ప్రార్థించి 15 సంవత్సరాలు ఆయన జీవితాన్ని పెంచుకున్నాడు. అంటే ఆయనకు ఏమి తెలుసు, నా దేవుడు శిక్షించేవాడు కాదు, కానీ నా దేవుడు మరణానికి అప్పగించేవాడు కాడు, కానీ ఆయన కృప చూపించే దేవుడు. ఆయన కృప చూపించే దేవుడు. తన కుమారులకు మంచి ఈవులే ఇచ్చి మంచి ఆయుష్నే ఇచ్చే దేవుడు తప్ప అర్ధాయుష్ను ఇచ్చే దేవుడు కాడు. సగంలో ఆయన జీవితాలను రాసే దేవుడు కాదు అని హిజ్కియా మరలా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు 15 సంవత్సరాలు మరలా ఇచ్చినాడు. కాబట్టి ఈరోజు మీరు కూడా మీ జీవితాల్లో ఇంతవరకే నా లైఫ్ ఆగిపోతుందేమో అనుకుంటున్నారేమో, కానీ దేవుడు ఇంకా నేను మీ యొక్క జీవితాలను 100 సంవత్సరాల దాకా రాసి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. అవునయ్యా, ఎవరైతే ఇంకా వారి జీవితాలు కొంతవరకే ఆగిపోతున్నాయి, ఇంతవరకే నా వ్యాధి, ఇంతవరకే మరణకరమైన వ్యాధి వచ్చింది, ఇక నేను బతకను అంటున్నాడేమో, ప్రభువా ఈరోజు వారిని ముట్టి స్వస్థపరిచి నేను ఇంకా నువ్వు కృప చూపేవాడును, మీ జీవితాలను నేను సంపూర్ణంగా చేసే దేవుడు అన్నావు ప్రభా. కాబట్టి ఇప్పుడే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో వారందరినీ స్వస్థపరిచి గొప్పగా విడిపించి నేను ఆమెని మయంపరుచుకొని, అవునయ్యా వారందరినీ ఈ క్షణమే ముట్టి స్వస్థపరిచి నువ్వు వారి లైఫ్ను ముగించలేదు, అవును నేను రాయలేదు అలాంటి రాతలను, సగంలో మీరు రాయలేదు, నేను సంపూర్ణమైన ఆయుష్ను ఇచ్చడానికే నేను మీ కొరకు మంచి ఈవులను ఇచ్చి ఉన్నాను, నేను మంచి తండ్రిని అని అన్నావు ప్రభా. కాబట్టి వారిని ముట్టి స్వస్థపరిచి దీర్ఘాయును వారికి దయచేసి నేను ఆమెని మయంపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.